మా 217 రూపాయలు మా 5 గంటలు కష్టపడితే చండాలం. ఇలా మరి ఘోరంగా ఉన్నాయి. కానీ ఏందో ఇవాళ 2 hours నన్ను కూర్చోబెట్టి ఏ రైడ్ లేకుండా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను 1. ప్రజెంట్ టైం వచ్చేసి 6:52 అవుతుంది. ఇవాళ డబ్బుని స్టార్ట్ అవుదామని 6:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నా, కాబట్టి ఇంకొంచెం లేట్ అయిపోయింది. ఏంటంటే కొంచెం సాయంత్రం పని ఉంది 5 అట్లా. అంటే మనం 4 వరకే నేను టార్గెట్ కొట్టుకొని రావాలన్నట్టు పొద్దుగాలే వద్దాం అనుకున్నా. ఎట్లయినా లేట్ అయితే అయిపోయింది. చూద్దాం సాయంత్రం వరకు అయితే 4 వరకు. సాయంత్రం అంటే 6-7 రెగ్యులర్గా మనం 6-7 వరకు ఉంటాం కదా, అవత్ 6-7 వరకు కాదు, సాయంత్రం 4 వరకే నా టార్గెట్ అయిపోవాలి. ఒకవేళ టార్గెట్ అయినా కాకుండా ఎంత అయితే అంత 4 డ్యూటీ ఆపేసి ఇంటికి వచ్చేస్తా. ఊబర్లో ఇంటికాడ ఆన్ చేయగానే రైడ్ పడ్డది. ఎంత 2 kilometers ఏమో పికప్ ఉంది, 2.2, 12 kilometers ఏమో డ్రాప్ ఉంది. 117 రూపీస్ ఇచ్చిన అమౌంట్. యాక్సెప్ట్ చేసిన. ఎల్లారెడ్డి కూడా ఉన్నాడు అన్న. అది రైడ్ పడంగానే ఎంబడి అన్న కాల్ చేసిండు, కొంత డబ్బును రా బ్రో అర్జెంట్ ఉంది అన్నాడు. ఏం ఆలస్యం చేయకుండా పోతూనే ఉన్నా. పోయి అన్నం పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓటీపీ అన్న 9537. ఓకే, ఎక్కండి. 12 kilometers 27 minutes చూపిస్తుంది. 120 అన్న. థ్యాంక్ యూ. రైట్, 120 రూపీస్ వచ్చినాయి. 120 రూపీస్ మనం కలెక్ట్ తీసుకున్నాం. కాకపోతే మనకిచ్చింది 112, అంటే 8 రూపీస్ లేపేసిండు. రైట్ మా అయిపోయింది. ప్రజెంట్ వచ్చేసి సికింద్రాబాద్ దగ్గర ఉన్నాం, ఇది రైల్వే స్టేషన్ దగ్గర. ఏమైనా లాంగ్ రైడ్ పడితే యాక్సెప్ట్ చేయాలి, దగ్గర రైడ్లు కాకుండా. నెక్స్ట్ రైడ్ అయితే అనుకుంటున్నా, అవుతుందో కాదు తెలియదు, ఒక 20 kilometers యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక అది ఓలా అంకుల్, ఊబర్ అంకుల్, లేకపోతే ర్యాపిడో అంకుల్, పోటర్ అంకుల్, వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. పార్సల్ పడాలబ్బా మనకి. పార్సల్ పడితే రప్పని వెళ్ళిపోవచ్చు. ఆ రైడ్ కంటే పార్సల్ బాగుంటుంది. రైట్ మావా, రైడ్ పడ్డది ఇప్పుడే ఊబర్లా. దగ్గర ఎప్పుడు 7:20కి 23కి అన్నం దింపేసినాము. 7:25 నుంచి ఖాళీగా ఉన్నాము. వచ్చినా జేబీఎస్ కాడ కూర్చున్నా. 7:30కి జేబీఎస్ కాడికి వచ్చి కూర్చుంటే ప్రజెంట్ టైం వచ్చేసి 9:38 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ దగ్గర 2 గంటలు. ఈ 2 గంటలలో నాకు ఓలాలా దగ్గర ఒక 50 రైడ్లు పైన పడి ఉంటాయి. కానీ ఒక్కటి కూడా యాక్సెప్ట్ చేయలేదు. పోనీ నేనే చేస్తానేనా అంటే నా పక్కన ఒక 2 అన్నలు ఉన్నారు, అన్న వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు. ఆ రైడ్లు అంత ఘోరంగా పడుతా ఉన్నాయి. ఊబర్లో పడతలేవు. ఓలాలోనేమో అది పడుతున్నాయి కానీ అన్ని చెత్త అమౌంట్ ఇస్తున్నాడు. పోటర్లో పడ్డది ఒకటి, అది యాక్సెప్ట్ చేయడానికి గ్యాప్ కూడా చేయలేదు. మనకి 20 seconds టైం చూపించింది. ఆ లోపే వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసారు, అది పోయింది. తర్వాత మనకి ర్యాపిడో ఇక మోగలే, ఒక పార్సల్ కూడా మోగలేదు. ఇవాళ ఎందుకు ఇంత దారుణంగా ఇస్తుండే? అదే ఓలా అంకులు అమౌంట్ మంచిగా ఇచ్చుంటే ఆ 50 రైడ్లు ఎందుకు స్కిప్ కొడతాం, పోయేస్తాం కదా. ఇన్ని రోజులు నేను ఒక్కనే అనుకున్నా ఓలా రైడ్లు యాక్సెప్ట్ చేయండి అనుకున్నా, కానీ జేబీఎస్ బస్ స్టాప్ కాడ కూర్చుంటే ఇవాళ అర్థమైంది నాకు. నా పక్క పంటున్న 2 అన్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. నా ముంగట ఒక 2 అన్నలు ఉన్నారు, వాళ్ళు 1 గంట సేపు దాకా కూర్చున్నారు. తర్వాత ఏదో రైడ్ పడేట్టు వెళ్ళిపోయారు. నా పక్కన కూర్చున్న అన్న వాళ్ళు అయితే 1 గంట సేపు కూర్చుర్రు, ఇంకా స్టిల్ అక్కడనే కూర్చుర్రు. ఇప్పుడు నాకు ఊబర్లో రైడ్ పడ్డది 17 kilometers, 2 kilometers పికప్ ఉంది. ఏదైతే ఏముందని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన. ఇప్పుడు అది పడితే నేను ఆ నుంచి బయటకు వచ్చి, అది ఊబర్లో పడ్డది కాబట్టి యాక్సెప్ట్ చేసి వచ్చిన. ఓలాలో పడి ఉంటే ఏ పోతుండే, ఎందుకంటే పడుతున్నాయి 17 kilometers, 20 kilometers పడుతున్నాయి, కానీ అమౌంట్ చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి. కాలిపిల్లి రైడర్లు నన్ను ఓలానే పోగొట్టుకుంటున్నాడు. పక్కన వాళ్ళు ఏమంటారు, ఓలా వేస్ట్ బ్రో, అది జస్ట్ ఆన్ చేసి పెడతా అంతే, ఏదో బై మిస్టేక్ లా ఏదో ఒక లక్ లా ఒక సర్జీ ఉన్నప్పుడు వస్తుంది అంతే, రెగ్యులర్ గా రావు. ఆ పడ్డప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తా, లేకపోతే ఓన్లీ నేను ర్యాపిడో ఊబరే కొడతా అంటున్నాడు. మొత్తం గింత మంచి పేరు తెచ్చుకుంటే ఎందుకో ఓలా అంకుల్. కానీ ఏందో ఇవాళ 2 hours నన్ను కూర్చోబెట్టి ఏ రైడ్ లేకుండా. ఊబర్లా పడక పడ్డది, 3 కూర్చొని ఉన్నాం, రప్పని యాక్సెప్ట్ చేసినాం. ఎవరికి వస్తుంది అని చూసినా నాకు వచ్చింది, మెల్లగా లేచి వచ్చేసిన నుంచి. ఇక పోయి పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. మేడం ఊబర్ నుంచి కాల్ చేస్తున్నా, వచ్చినా మేడం మీ లొకేషన్కి. కస్టమర్ కాల్ చేసిన, వస్తున్నా ఒక 2 నిమిషాలు అని చెప్పారు. ఓటీపీ 1709. ఎక్కండి. ఓకేనా? రైట్ మా 18 kilometers 43 minutes చూపిస్తుంది. 159. థ్యాంక్ యూ మేడం. అయిపోయినాయి. 159 రూపాయలు వచ్చింది మావా. కన్నా 170 చిల్లర చూపించింది కదా నాకు రైడ్ పడ్డప్పుడు. ఏమైనా మోసం జరిగిందా, లేకపోతే ఇచ్చిండా మనకు అమౌంట్? లాస్ట్ ట్రిప్ అప్డేట్ అవుతుంది. 165 రూపాయలు. ఒక్క నిమిషం ఆగు. ఇది నాకు రైడ్ పడ్డప్పుడు 173 రూపాయలు. 17 kilometers 0.6, 1.5 పికప్ చేసుకున్నందుకు. కానీ నాకు ఇప్పుడు వచ్చిన అమౌంట్ చూడు 165. మళ్ళీ నేను 18 kilometers వచ్చిన. లాస్ట్ మైల్, ఫస్ట్ మైల్ 1.8 పోయినా, లాస్ట్ మైల్ 18 kilometers వచ్చిన. కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంది 159, కానీ నాకు ఇచ్చింది 165. అంటే కమిషన్ కట్ చేసుకొని ఇచ్చినట్టున్నాడు. ప్రజెంట్ టైం వచ్చేసి 12. మీరేనా అన్న? లొకేషన్ పక్కగల్లే పెట్టిర్రు.
వెనకగల్లి పెట్టారు 174 అన్న. అయిపోయిందా? థ్యాంక్ యూ అన్న. అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ఏమో మూడంతా ఖరాబ్ అయిపోయింది మా. టైం కూడా అంత ఏం కాలేదు, కాకపోతే ఎంత గలీజ్ అంటే నాకు అసలు కొట్టాలనే మూడు కూడా వస్తలేదు. ఇగో టైం ఎంత 12:30 అవుతుంది. నేను కొట్టింది ఎంత మళ్ళా అసలు రాయి చెప్తా, ఇళ్ళలో ఎంత కొట్టినా. ఊబర్లో వచ్చేసి ఇగో 277 రూపాయలు అవుపిస్తుందా? అయిపోయిపోతుందా? స్క్రీన్ షాట్ పక్కన పెడతా చూడు. దాని తర్వాత పోటర్లు వచ్చేసి 139 అంటే 140 వేసుకో. ఇది ఇయర్ రింగ్స్ ఎటు పోయింది? ఇయర్ రింగ్స్ ఇగో 139 అంటే 140 వేసుకో. క్యాల్కులేటర్ ఓపెన్ చేసి ఇగో 227 ప్లస్ 140 కొడితే ఎంత? 417. ఇప్పటికీ 68 కిలోమీటర్లు తిరిగిన. ఈ నుంచి మా ఇంటికి ఒక 2.5 ఉంటుంది అంటే 70 కిలోమీటర్లు వేసుకో. 70 అంటే మనది లీటర్కి ఇచ్చేది 50 అంటే లీటర్న్నర పెట్రోల్ అయిపోయింది. లీటర్న్నర అంటే లీటర్కి 110 వేసుకున్నా కానీ 60 ప్లస్ 110 170. ఇప్పుడు ఈ 417లా మైనస్ 170 అంతేనా? అంతే ఈజ్ ఈక్వల్ 247 రూపాయలు. ఇప్పుడు ఇందులో నుంచి 30 రూపాయలు ఛాయలకు తీసేస్తున్నా. 247 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ 217. నేను ఎప్పుడు పొద్దుగాల 6:30 ఆర్ 7కి అనుకో. 7కి స్టార్ట్ చేస్తే 8, 9, 10, 11, 12 5 అవర్స్. 5 అవర్స్లో 417 రూపాయలు కొట్టా. అందులో నుంచి పెట్రోల్ పైసలు ఛాయ్ పైసలు తీసేస్తే 217 రూపాయలు. ఎందుకంటే మధ్యలో రైళ్లు వాళ్ళలేదు, ఖాళీకి కూర్చున్నా. ఏం చేయాలి? ఛాయ్ తాగు కూడా కూర్చున్నా. మా 217 రూపాయలు మా 5 గంటలు కష్టపడితే చండాలం. ఇలా మరి ఘోరంగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇలా ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది. నేను పొద్దుగాల ఫస్ట్ రైడ్ అంటే వదిలేసాయి. సెకండ్ రైడ్ వచ్చేసి మన హైటెక్ సిటీకి పోయినాను నేను. ఏ నుంచి జేబీఎస్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ ఎక్కడ ఉంది అది ఏరియా, మేరడపల్లి సంథింగ్. ఆ నుంచి నేను హైటెక్ సిటీకి పోనీకి నాకు ఎక్కువసేపు ఏం పట్టలేదు, తప్పునే వెళ్ళిపోయినా. ట్రాఫిక్ మరి అంత హెవీ ట్రాఫిక్ కూడా ఏం లేదు, రెగ్యులర్గా ఉన్నట్టు. ఇవాళ ట్రాఫిక్ తక్కువ ఉంది. మళ్ళీ ఆ నుంచి నేను జేబీఎస్ దాకా నార్మల్గానే వచ్చిన, అప్పుడు ట్రాఫిక్ లేదు. మళ్ళీ ఏది ప్యారడైస్కి వచ్చిన తర్వాత నాకు పార్సల్ పడలేదు. ఆ నుంచి పార్సల్ ఇప్పుడు నేను ఇది కూడా నేను నార్మల్గా తీసుకొచ్చేసిన. ట్రాఫికే ఎక్కువ ఏం లేదు అసలు. అంటే ఇవాళ ఏమన్నా హాలిడే ఉందా లేకపోతే ఏమన్నా స్పెషల్ డేనా? ఇవాళ రాకే రైడ్లు వాళ్ళేదా మరి ఎవరికి రైడ్లు వాళ్ళేదా తెలియదు, కానీ నాదైతే మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇవాళ ఇంటికి వెళ్ళిపోతున్నా. రైట్ మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి డే ఇంకెప్పుడు కావద్దు, ఇంకెవరికి కావద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైట్ మరి బై బై, గుడ్ నైట్. అలవాటు అయిపోయింది గుడ్ నైట్ ఎప్పుడు. రైట్ మరి ఉంటా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం.